కర్నూలు జిల్లా కోడుమూరు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. మండలంలోని 14 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్లు అందినట్లు కోడుమూరు మండల విద్యాశాఖ అధికారి రామచంద్రుడు తెలిపారు. జూలై నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించి తరగతులకు హాజరు కావాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కోడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని అవసరమైన మౌలిక వసతులు కల్పించబడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులకు కంప్యూటర్ విద్యతో పాటు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. యూనిఫామ్స్ రావడం జరిగింది. మండల స్టాక్ పాయింట్ నుంచి ఈ రోజే అన్ని స్కూల్ పాయింట్స్ కు చేర్చడం జరుగుతుంది. స్కూల్ పాయింట్ కు చేరిన వెంటనే ప్రతి విద్యార్థికి యూనిఫామ్ అందించాలని చెప్పేసి హెడ్ మాస్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాం. ఎందుకంటే జూలై 10వ తేదీ మెగా పీటీఎం ఉంది. ఆ మెగా పీటీఎం రోజున ఖచ్చితంగా కొత్త యూనిఫామ్ తో విద్యార్థులు రావాల్సి ఉంటుంది కాబట్టి వెంటనే డిస్ట్రిబ్యూషన్ పిల్లలకు అందించాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. మొత్తం మండలంలో 42 ప్రాథమిక పాఠశాలలు, 14 హై స్కూల్ పాఠశాలలు ఇంక్లూడింగ్ కేజీబీవీ మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలలు కలిపి 14 ఉన్నాయి. మొత్తం 56 పాఠశాలలకు యూనిఫామ్స్ ఈ రోజు అందిస్తున్నాం. 595 ఉంది ప్రస్తుతానికి. ఇంకొక 25 మందికి అడ్మిషన్స్ కు అక్కడ మాకు అడ్మిట్ అయ్యారు, కానీ అక్కడ నుంచి మాకు ఆన్లైన్ లో తొలగించలేదు. వాళ్ళు తొలగించిన వెంటనే మా స్ట్రెంత్ ఇప్పుడు బాగానే వస్తుంది, ఇంకా పెరుగుతుంది. హాస్టల్ బీసీ హాస్టల్ లేకపోవడం వల్ల అది మాకు పెద్ద మైనస్ అయ్యింది. ఆ బీసీ హాస్టల్ కూడా మేము బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ తో మాట్లాడడం జరిగింది. ఆ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వచ్చి ఒక అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్ పంపించడం జరిగింది. ఆయన ఎంక్వైరీ చేసుకుని పోవడం జరిగింది. మా పాఠశాల ఉన్నటువంటి బిల్డింగ్ ప్రాబ్లం వల్ల నిలబడిపోవడం వల్ల బీసీ హాస్టల్ మా పాఠశాలలో ఉన్నటువంటి అదనపు గదులను మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము.